ఒకప్పుడు ఎడ్ల నాగలతోటి దున్నేది, ఇప్పుడు ట్రాక్టర్లతోని దున్నుతున్నారు. ఒకప్పుడు మనుషులు పెట్టి వరి కోత కోపించేది, ఇప్పుడు చాలా మంది హార్వెస్టర్లతోనే కోత కోపిస్తున్నారు. ఒకప్పుడు పొలంలా కలుపుగడ్డి పెరిగితే కైకిలోలను పెట్టి తీపిచ్చేది, ఇప్పుడు గడ్డి మందు తెచ్చి కొడుతున్నారు. అట్లా కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయం చేసే పద్ధతులు కూడా మారుతున్నాయి. దాంట్లో ఇగో గిసుంటోళ్ళైతే ట్రెండ్ సెట్టర్లే అవుతుండ్రు. చూస్తురా డ్రోన్ల వాడకం అంటే ఇట్లుండాలనేటట్టు రమేష్ అనే ఈ రైతన్న డ్రోన్ తోటి ఎట్లా వడ్లు తూర్పార పడుతున్నాడో. మహబూబాద్ జిల్లా దంతెలపల్లి మండలం దాట్ల కాడుండే రమేష్ అన్న హార్వెస్టర్ తోటి యాష్కే పొలం కోపిస్తున్నాడు. ఇక కల్లంలో వడ్లు పోసి ఇట్లా డ్రోన్ తెచ్చి ఆ గాలికి ఇట్లా తూర్పార పడుతున్నాడు వడ్లను. ఒకప్పుడు వడ్లు తూర్పార పట్టాలంటే 5-6 మంది రెక్కలని గుంజంగా సాటలు పట్టి గాలి ఇసురుతుండే. ఎడ్ల బండి అసొంటి దాని మీద ఎత్తు మీదకి ఎక్కి గాలివాటాను బట్టి తూర్పార వస్తుండేది. ట్రాక్టర్లు ఉన్నోళ్ళు దానికి పెద్ద బ్లేడ్ ఉన్న ఫ్యాన్లు ఫిట్టింగ్ చేసి వడ్లు తూర్పార వస్తుండే. హార్వెస్టర్లు వచ్చినాక అవసరం తగ్గింది, కానీ ఆడాడ హార్వెస్టర్లు పోని జాగల కొంత వడ్లు చేతనే కోయాల్సి వస్తుంది. ఇక చేత కోసిన వాటికి ఇట్లా చేత చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనుషులను పెట్టి తూర్పార పట్టిస్తే చాలా టైం పడుతుంది, పని జల్ది కాదు. అదే గిట్లా డ్రోన్ గాలికి తూర్పార పడితే టక్క టక్క రాశంతా తూర్పార పట్టవచ్చు అని ఈ రమేష్ అన్న ఇగురం చేసిండట. మంచిగా ఉన్నది కదా ఐడియా. మన తాను ఇప్పుడిప్పుడే చేనుచెలకల మందు కొడతాందుకు రైతులు డ్రోన్లు వాడుతున్నారు. పవర్ వీడర్లు, కట్టర్లు, గడ్డి కోత మిషన్లు ఇట్లా చానే మిషన్ల వాడకం సురువు చేసిరు. సర్కార్లు కూడా మంచిగా మిషన్లు కొనేందుకు బాగానే సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. కొంతమంది యంత్రాలు డ్రోన్లు కిరాయికి ఇచ్చే దందాలు కూడా చేసి మంచిగా ఉన్న ఊర్లోనే ఉపాధి కూడా చూసుకుంటున్నారు.